ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. రైతు రుణమాఫీపై స్పష్టతనిచ్చిన తెలంగాణ సర్కార్. భూమి పాస్బుక్ ఆధారంగానే చేస్తామని వెల్లడి. ఈ నెల 18న లక్ష వరకు మాఫీ. ఆరోగ్యశ్రీ రేషన్ కార్డులకు లింకు పెట్టొద్దన్న రేవంత్ రెడ్డి. ప్రతి ఒక్కరు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని అధికారులకు ఆదేశం. తెలంగాణలో విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ ను మార్చాలన్న సుప్రీంకోర్టు. ఈ నెల 22 లోపు కొత్త వారిని నియమిస్తామన్న సర్కార్. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు కేబినెట్ ఆమోదం. పాత ఇసుక విధానాలు రద్దు చేస్తూ తీర్మానం. రైతు బీమాపై అధ్యయన కమిటీ. ఉచిత ఇసుక అమ్మకానికి కాదన్న చంద్రబాబు. అక్రమాలకు సహకరించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని ప్రజా ప్రతినిధులకు స్పష్టీకరణ. ఏపీలో జీపీఎస్ గెజెట్ను నిలిపివేయడంపై ఉద్యోగ సంఘాల హర్షం. అందరికీ ఆమోదయోగ్యమైన పథకాన్ని త్వరగా తేవాలని విజ్ఞప్తి. జమ్మూ కశ్మీర్ దోడా జిల్లాలో భీకర ఎన్కౌంటర్. అమరులైన ఓ అధికారి సహా 4 జవాన్లు. పరారైన ఉగ్రవాదుల కోసం ముమ్మర గాలింపు. పూరి రత్న భాండాగారంలో ఎల్లుండి 3వ గదిని తెరవనున్న అధికారులు. ఆభరణాలను మరో చోటికి తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి. భూమి పాస్బుక్ ఆధారంగానే రైతులకు 2 లక్షల రూపాయల రుణాలు మాఫీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. రైతు రుణమాఫీ విషయంలో రేషన్ కార్డు నిబంధన కేవలం కుటుంబాన్ని గుర్తించేందుకే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్ల సమావేశంలో స్పష్టం చేశారు. ఆగస్టు 15 లోపు ధరణి పెండింగ్ సమస్యల్ని పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు జియో ట్యాగింగ్ విధానాన్ని పరిశీలించాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఉదయం సుదీర్ఘంగా సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. రైతు రుణమాఫీ విషయంలో భూమి పాస్బుక్ ఆధారంగానే కుటుంబానికి 2 లక్షల రూపాయలు మాఫీ చేయనున్నట్లు సీఎం స్పష్టం చేశారు. కేవలం కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్ కార్డు నిబంధన పెట్టినట్లు తెలిపారు. ఈ నెల 18న సాయంత్రంలోగా 1 లక్ష రూపాయల వరకు ఉన్న రుణాలు 6,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ఆ రోజు రైతు వేదికల్లో లబ్ధిదారులతో కలిసి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సంబరాలు జరుపుకోవాలన్నారు. రుణమాఫీ నిధుల్ని ఆరోహణ క్రమంలో విడుదల చేస్తామన్న సీఎం ఇతరుల ఖాతాల్లో వాటిని జమ చేస్తే బ్యాంకర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రుణమాఫీ మొత్తం లబ్ధిదారుల్లో 6 లక్షల మందికి రేషన్ కార్డులు లేవని, అర్హులైతే రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. ఎమ్మెల్యేలు, ఐఏఎస్లు, ఉన్నతాధికారులకు రుణమాఫీ ఉండదని మంత్రి స్పష్టం చేశారు. రుణమాఫీకి సంబంధించి కొంతమంది వ్యక్తులు వైట్ కార్డు చూపించి భూతాన్ని చూపిస్తున్నారు. ఇది కేవలం గత 2 సంవత్సరాల్లో 2 దఫాలుగా జరిగినటువంటి రుణమాఫీలో ఏ పద్ధతిలో జరిగిందో అదే పద్ధతిలో ఈ రుణమాఫీ కూడా జరగబోతా ఉంది. పంట రుణం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి 2 లక్షల రూపాయలు ఈ పంట కాలంలోనే జమ చేయదలుచుకున్నాం. కాబట్టి రైతాంగాన్ని ఆందోళన పరచు, దాన్ని ఏదో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే అది మీకు సాధ్యం కాదు అని చెప్పి దాన్ని మీరు ఇంతటితోటి ముగిస్తే మంచిది. ఇక ఆగస్టు 15 నాటికి ధరణిలో పెండింగ్ దరఖాస్తుల్ని పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఒకవేళ దరఖాస్తుల్ని తిరస్కరిస్తే వాటి కారణాలను తెలపాలన్నారు. ధరణిలో సాంకేతిక సమస్యల పరిష్కారానికి కొత్త ఆప్షన్లు అందుబాటులోకి తెచ్చే అంశం పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు జియో ట్యాగింగ్ విధానాన్ని పరిశీలించాలని తెలిపారు. తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీకి లింకు పెట్టొద్దని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని సూచించారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏసీ గదులకే పరిమితమైతే పనిలో సంతృప్తి ఉండదని, క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచన ఏంటో తెలుసుకోవాలని కోరారు. ఇది ప్రజా ప్రభుత్వమని జనంలో విశ్వాసం కల్పించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. 6 గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లదేనని రేవంత్ తేల్చి చెప్పారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ అధికారులు తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యమై ప్రజలకు సరైన సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు,
ఆస్పత్రుల పర్యవేక్షణను కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని చెప్పారు. కొందరు ప్రభుత్వ టీచర్లు బదిలీ అయితే విద్యార్థులు సొంత కుటుంబ సభ్యుడిలా స్పందిస్తున్నారని, కలెక్టర్లు బదిలీ అయినప్పుడు కూడా ప్రజల నుంచి అలాంటి స్పందన వచ్చేలా పనిచేయాలని సీఎం సూచించారు. తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీకి లింకు పెట్టొద్దని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రుల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ ఉండాలని, ప్రతి బెడ్ కు ఒక నెంబర్ కేటాయించాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ఎక్కువ పారితోషికం ఇచ్చి ప్రోత్సహించాలని కలెక్టర్లను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తమకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలన్న ఆర్ఎంపీలు, పీఎంపీల డిమాండ్ పై అధ్యయనం చేసి ఉత్తర్వులు ఇచ్చే అంశం పరిశీలించాలన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్న సీఎం 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజీ రుణాలు అందించే లక్ష్యంతో పనిచేయాలన్నారు. హైదరాబాద్ చుట్టూ కోట్ల విలువ చేసే భూములను కబ్జాదారులు ఆక్రమించారని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 100 ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైన అధికారులు స్పందించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు మంత్రి లేఖ రాశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఉదాసీనత ప్రదర్శించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి శ్రీధర్ బాబుకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదును ప్రస్తావిస్తూ ప్రభుత్వ భూముల్ని కాపాడేందుకు ప్రణాళిక రూపొందించి తక్షణం రంగంలోకి దిగాలని ఉన్నతాధికారులకు శ్రీధర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. ఆక్రమణల సమాచారం ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి తన లేఖలో పేర్కొన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ సర్కారు తెలంగాణలో ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. బెదిరింపు ధోరణితో ఎమ్మెల్యేల్ని పార్టీలు మారేలా చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ప్రోటోకాల్ ఉల్లంఘనలు, పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన శాసనసభాపతి ప్రసాద్ కుమార్కి ఫిర్యాదు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు చేయాలని కోరారు. అందుకు సుప్రీంకోర్టు తీర్పును ఉదాహరించినట్లు వెల్లడించారు. మోదీ సర్కారుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తేడా లేదని కేటీఆర్ విమర్శించారు. ఇవాళ ఎంత దారుణంగా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో పరిస్థితి అంటే, ఒక 2 ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళకి వాళ్ళ నియోజకవర్గంలో డిఎస్పీలు ఫోన్ చేసి మీరు మారండి, మారకపోతే ప్రాణగండం ఉందని కొంతమందిని భయపెట్టారు. ఇవాళ బీజేపీ చేస్తేనేమో వాషింగ్ మెషిన్ అంటారు. వేరే రాష్ట్రాల్లో బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుంటే మర్డర్ ఆఫ్ డెమోక్రసీ అంటారు. కానీ మరి ఇక్కడ మీరు చేస్తున్నది ఏంటి అని వారిని అడిగితే సమాధానం రాదు. కానీ వారు చేస్తున్నది కూడా సేమ్ పని. ఏం చేస్తున్నారు? కొంతమంది మీద కేసులు, విజిలెన్స్ దాడులు, ఎవరన్నా నిర్మాణ రంగంలో ఉంటే వారిని భయభ్రాంతులకు గురి చేయడం. ఇవాళ బడేబాయికి చోటాబాయికి పెద్ద తేడా ఏం లేదు. వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఉచిత ఇసుక జీవోను రాటిఫై చేసిన ఏపీ కేబినెట్ పాత ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ తీర్మానం చేసింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు రుణం తీసుకునేందుకు అనుమతినిచ్చిన మంత్రివర్గం రైతు బీమాపై అధ్యయన కమిటీని నియమించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2012-2019 ఇసుక విధానాలను రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. ఆదాయం ఆశించకుండా ప్రజల సౌలభ్యం కోసం ఉచితంగా ఇసుక సరఫరా చేసేందుకు ఉద్దేశించిన జీవోకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పౌర సరఫరాల శాఖ 2,000 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీకి పచ్చజెండా ఊపింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కోసం ఎన్సీడీసీ నుంచి 3,200 కోట్ల రుణానికి వ్యవసాయ సహకార కార్పొరేషన్కు ప్రభుత్వ గ్యారంటీ ఇస్తూ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రైతులకు పంటల బీమా విషయంలో ఆర్థిక, వ్యవసాయ శాఖ మంత్రులతో అధ్యయన కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రివర్గ సమావేశం తర్వాత ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. కౌలు రైతులకు రుణాలపై అధ్యయనం చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వ్యవసాయాన్ని 60 లక్షల ఎకరాలకు విస్తరించేలా కార్యాచరణ చేపట్టినట్లు పార్థసారథి తెలిపారు. నీతి ఆయోగ్ సూచనలు, ప్రతిపాదనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసే బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. ఉచిత ఇసుక పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు ప్రజలే అనుకునేలా పనిచేయాలని మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్టు మంత్రి వివరించారు. ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని చెప్పేసి జీవోఎంఎస్ నెంబర్ 43 డేటెడ్ 8/7/2024 దాన్ని రాటిఫై చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా దీన్ని చాలా పారదర్శకంగా చేయాలని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కేబినెట్కి. దీంట్లో ఎటువంటి స్వార్థం కానీ లేదా ఎటువంటి అవినీతి కానీ ఎటువంటి అవకతవకలు జరగకోకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద కూడా ఉందని చెప్పేసి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు నిర్ణయం తీసుకున్న మంత్రివర్గం ఓట్ ఆన్ అకౌంట్ పెట్టాలా లేక ఆర్డినెన్స్ పెట్టాలా అనే అంశంపై చర్చించింది. దాదాపు 2 గంటలకు పైగా మంత్రివర్గం సమావేశం జరిగింది.
ఉచిత ఇసుక అవసరానికే కానీ అమ్మకానికి కాదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మంత్రివర్గ సమావేశం ముగిశాక పలు అంశాలపై మంత్రులతో చర్చించిన చంద్రబాబు ఇసుక రీచ్లలో మంత్రులు, ఎమ్మెల్యేల జోక్యం ఉండకూడదని స్పష్టం చేశారు. ఉచిత ఇసుక విధానం తాత్కాలికం కాదని, శాశ్వతమని తేల్చి చెప్పారు. ఈ నెల 22 నుంచి 5 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయని, శ్వేతపత్రాలపై అసెంబ్లీలో చర్చిద్దామని నిర్ణయించారు. పంటల బీమా పథకం పగడ్బందీ అమలుకు 3 మంత్రులతో కమిటీ వేయాలని నిర్ణయించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా వైసీపీ ప్రభుత్వం 1600 కోట్ల రుణం తెచ్చి 1000 కోట్లు మాత్రమే రైతులకిచ్చారని, మిగిలిన 600 కోట్లు ఏమైందో ఇంకా తెలియట్లేదన్నారు. అధికారులు ఇంకా నిదానంగా ఉన్నారని, క్షేత్రస్థాయి సమాచారం వేగంగా తీసుకురావడం లేదని మండిపడ్డారు. గనులు, భూ కబ్జాల అంశంపై కమిటీలు వేయటమా లేక మరేం చేద్దామో నిర్ణయిద్దామన్నారు. కాకినాడలో ద్వారంపూడి బియ్యం రీసైక్లింగ్ చేసి కిలో 43 రూపాయలకు ఎగుమతి చేశారని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని నాదన్న మనోహర్ తెలిపారు. ఏం చేయాలనే దానిపై వచ్చే మంత్రివర్గం సమావేశానికి విధి విధానాలతో రావాలని సూచించారు. ఆగస్టు 1న ఇళ్ల వద్ద పింఛను పంపిణీలో అందరం పాల్గొందామని సీఎం సూచించారు. అన్నా క్యాంటీన్లో 100 వరకు అయినా ఆగస్టులో ప్రారంభిద్దామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్కు సాయం, విభజన సమస్యల పరిష్కారం సహా ముఖ్యమైన అంశాలపై అమిత్ షాతో చర్చిస్తారని సమాచారం. వివిధ పథకాల ద్వారా ఏపీకి రావాల్సిన నిధులు అడిగేందుకు వెళ్తున్నారని మంత్రివర్గ సమావేశంలో సీఎం చెప్పారు. అమిత్ షాను కలిసి వీలైనన్ని నిధులు రాబట్టేందుకు ప్రయత్నిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. చైర్మన్గా మరొకరిని నియమించి విద్యుత్ ఒప్పందాలపై జ్యుడిషియల్ విచారణ కొనసాగించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. కమిషన్ చైర్మన్గా ఉండి ప్రెస్ మీట్ పెట్టిన జస్టిస్ నరసింహారెడ్డిని తప్పించాలని కోర్టు ఆదేశించగా ఆయనే తప్పుకుంటూ లేఖ రాశారు. కొత్త చైర్మన్ను నియమించుకోవాలని చెప్పిన సుప్రీంకోర్టు విద్యుత్ ఒప్పందాలపై విచారణ కమిషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కేసీఆర్ వేసిన పిటిషన్పై విచారణను ముగించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ట్రైబ్యునల్స్ ఉండగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై న్యాయ విచారణ ఎలా జరిపిస్తారని కేసీఆర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు. విద్యుత్ సంక్షోభం నేపథ్యంలో మార్కెట్ రేట్ కంటే తక్కువగా యూనిట్ ₹3.90కే కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇప్పుడున్న సీఎం ఈ అంశంపై అనేక మార్లు ఆర్టీఐ ద్వారా గతంలోనే వివరాలు సేకరించారని, అధికారంలోకి వచ్చాక రాజకీయ కక్ష సాధింపుతో జ్యుడిషియల్ విచారణకు ఉపక్రమించారని వాదించారు. ఈఆర్సీ ఉండగా మళ్లీ విచారణ కమిషన్ అవసరం లేదని చెప్పారు. విచారణ జరుగుతూ ఉండగానే కమిషన్ చైర్మన్ మీడియా సమావేశం నిర్వహించి కేస్ మెరిట్స్ పై అభిప్రాయాలు చెప్పారని, అవి విచారణపై ప్రభావం చూపేలా ఉన్నాయని రోహత్గి కోర్టుకు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ్ లూత్రాలు వాదనలు వినిపించారు. కమిషన్ మార్చి 14న ఏర్పాటు చేశారని, ఏప్రిల్ 14న కమిషన్ అందరికీ నోటీసులు జారీ చేసిందని, వారిలో కేసీఆర్ కూడా ఉన్నారని వివరించారు. ఈ నోటీసుల్ని కేసీఆర్ సవాల్ చేయకుండా ఎన్నికల ప్రచారంలో ఉన్నందున తనకు జూన్ చివరి వరకు సమయం కోరారని సింఘ్వి వెల్లడించారు. కమిషన్ గడువు జూన్ చివరికి ముగుస్తుందని తెలిసే జూన్ చివరి వరకు గడువు ఇవ్వాలని కోరారని, అయితే జూన్ 15 వరకు కమిషన్ సమయం ఇచ్చిందని వివరించారు. విలేకరుల సమావేశంలో అప్పటి వరకు జరిగిన వివరాలు చెప్పడం తప్పితే జస్టిస్ నరసింహారెడ్డి అభిప్రాయాలేవి వెల్లడించలేదని సింఘ్వి వాదించారు. పారదర్శకత కోసమే ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారని, చైర్మన్ అభిప్రాయాల వల్ల నష్టమేమీ లేదని వాదించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలు చెప్పినందున ఆ చైర్మన్ ను మార్చి మరొకరిని నియమించాలని సూచించారు. కొత్త చైర్మన్ నియామకానికి తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదన్న సింఘ్వి, అది ఏదో ఉపశమనం కల్పించినట్లుగా ఉండకూడదన్నారు. భోజన విరామ సమయం తర్వాత కొత్త జడ్జి పేరు చెబుతామన్నారు. విచారణ జరుగుతున్న సమయంలోనే జ్యుడిషియల్ కమిషన్ నుంచి తప్పుకుంటున్నట్లు తన న్యాయవాది ద్వారా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి సీజేఐకి లేఖను పంపారు. లేఖను పరిశీలించిన సీజేఐ జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో మరొకరిని నియమించాలని ఆదేశించారు. కొత్తగా నియమితులయ్యేవారు ప్రస్తుతం జరుగుతున్న విచారణను కొనసాగించవచ్చని, మళ్లీ మొదటి నుంచి చేపట్టాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే సోమవారంలోపు కమిషన్ కు నూతన చైర్మన్ ను నియమిస్తామన్న తెలంగాణ సర్కార్ విజ్ఞప్తికి ధర్మాసనం అంగీకారం తెలిపింది. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ముగించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆనకట్టల విషయంలో ముందు జరగాల్సిన పనులు తర్వాత జరగాల్సిన పనులు ముందు జరిగినట్లు ఎన్డీఎస్ఏ తొలి నివేదికలో ఉన్నట్లు కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ చెప్పారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరైన ఆయన ప్రాజెక్టులకు సంబంధించి క్వాలిటీ కంట్రోల్ దారి తప్పిందని నివేదికలో ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోరిక మేరకు ఎన్డీఎస్ఏ సాంకేతిక సలహాలు ఇచ్చిందన్న వెదిరే శ్రీరామ్, ఆ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏం పనులు చేసిందో సమాచారం అందలేదన్నారు. ప్రభుత్వం ఇచ్చే సమాచారం ఆధారంగానే ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ తుది నివేదిక ఇస్తుందని జస్టిస్ ఘోష్కు చెప్పినట్లు శ్రీరామ్ వివరించారు. తాను చెప్పిన అంశాల్ని అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని కమిషన్ కోరిందని, వారంలో అందిస్తానని ఆయన తెలిపారు.
మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తానికి కూడా ప్లానింగ్, ఇన్వెస్టిగేషన్, డిజైన్స్, మోడలింగ్ ఇవన్నీ కూడా స్టేట్ CDO చేసింది. CWC చేయలేదు, CWC అప్రూవల్ ఇవ్వలేదు. నీటి లభ్యత ఉంది 195 TMCలు, ఇంటర్ స్టేట్ అప్రూవల్ ఉంది, వేరే రాష్ట్రాలతోటి పంచాయతీ లేదనేది. ఇది CWC బాధ్యత, అవి ఇచ్చింది CWC. అదే విషయం జడ్జి గారికి చెప్పారు. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్స్ మీద కూడా చర్చించడం జరిగింది. దాని ప్రకారం మోడలింగ్ ఫినిష్ కాకముందే డిజైన్ అయింది, డిజైన్ ఫినిష్ కాకముందే కన్స్ట్రక్షన్ అయింది, కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత DPR మళ్ళీ అప్డేట్ అయింది. ముందు DPR ప్రిపేర్ అయ్యి తర్వాత కన్స్ట్రక్షన్ కావాలా. వీటన్నిటిలో క్వాలిటీ కంట్రోల్ సరిగా లేదు. ఇదంతా NDIC ఇచ్చిన కమిటీ రిపోర్ట్లో ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో కేసీఆర్ అల్పాహార పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం దుర్మార్గమైన చర్య అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం Xలో పోస్ట్ చేసిన కేటీఆర్ అద్భుతమైన కార్యక్రమాన్ని రద్దు చేయడం విస్మయానికి గురిచేసిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థుల కోసం అల్పాహార పథకాన్ని ప్రారంభించిందని, మరింత విస్తరించాలని కేసీఆర్ భావించారని ఆయన తెలిపారు. ప్రభుత్వం తమ అనాలోచిత నిర్ణయాన్ని పునః పరిశీలించి అల్పాహార పథకాన్ని అమలు చేయాలని కేటీఆర్ కోరారు. ఆంధ్రప్రదేశ్లో గ్యారంటీ పెన్షన్ పథకం GPS గెజిట్ను ప్రభుత్వం నిలిపివేయడంపై ఏపీ NGOల సంఘం హర్షం వ్యక్తం చేసింది. గెజిట్ రద్దు దిశగా అడుగులు వేసినందుకు సీఎం చంద్రబాబుకు ఏపీ NGO నేతలు ధన్యవాదాలు తెలిపారు. గత వైకాపా పాలనలో CPS రద్దు చేస్తామని చెప్పి ఉద్యోగుల్ని జగన్ మోసం చేశారని మండిపడ్డారు. ఉద్యోగులు వద్దన్నా బలవంతంగా GPS పై చట్టం చేసి అమల్లోకి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు CPS రద్దు చేయాలని అడిగినప్పుడు మెరుగైన విధానాన్ని తెస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు ఏపీ NGO అధ్యక్షుడు శివారెడ్డి తెలిపారు. ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన విధానాన్ని సత్వరమే అమల్లోకి తేవాలని కోరారు. GPS అనే విధానాన్ని గత ప్రభుత్వంలో అమలు చేసిన విధానాన్ని దొంగచాటుగా 12వ తేదీని ఇవ్వడం ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉద్యోగ సంఘాలన్నీ కూడా తీసుకుపోతే తప్పకుండా ఇది మాకు తెలియకుండా ప్రమేయం లేకుండా వచ్చింది, తప్పకుండా దాన్ని నిలుపుదల చేస్తామని చెప్పడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి గారు ఉద్యోగులు CPS అందరూ కూడా అక్కడక్కడ అడిగితే తప్పకుండా మీకు మెరుగైంది చేస్తాను, తీసుకొస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ దిశగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తున్నారనే దానికి నిన్న చెప్పిన దానికే అభ్యర్థులు పెట్టడమే నిదర్శనం చెప్తున్నాం. వైసీపీ ప్రభుత్వంలో ఏపీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ను నిలువునా చీల్చి అందిన కాడికి దోచుకున్నారని ఏపీ ఎక్సైజ్ విభాగం ఉద్యోగుల ఐకాస ఆక్షేపించింది. వైసీపీ నేతల స్వార్థ ప్రయోజనాల కోసం ఎక్సైజ్ విభాగాన్ని రెండుగా చీల్చి SEBని ఏర్పాటు చేశారని, దానికి వాసుదేవరెడ్డిని MDగా నియమించి దోచుకున్నారని ఐకాస నేతలు ఆరోపించారు. ఫలితంగా రాష్ట్రంలో కల్తీ మద్యం విచ్చలవిడిగా పారిందని తెలిపారు. SEBని రద్దు చేసి తిరిగి ఎక్సైజ్ విభాగంలో కలపాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. SEBలో ఉన్న 70% సిబ్బందిని తిరిగి ఎక్సైజ్ శాఖలో కలపాలని సూచించారు. ఎక్సైజ్లో కూడా ఒక్కొక్క కానిస్టేబుల్కి 30 షాపులు 50 షాపులు ఇవ్వటం వలన, ఒక CIకి జిల్లా అంతా ఇవ్వటం వలన ఈ ఎక్సైజ్ కూడా నిర్వీర్యమైపోయింది. తద్వారా వాళ్ళు 2గా ముక్కలు చేసి దాని స్వప్రయోజనం కొరకు వాడుకున్నారు గత పాలకులని మేము తెలియజేస్తున్నాం. గత ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పరిపాలన వీళ్ళు చేసినటువంటి డిపార్ట్మెంట్ అకృత్యాల గురించి కమిటీ వేస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క మానసిక పుత్రిక ఏదైతే ఉందో జగన్ గారిది, దాన్ని సమూలంగా నిర్మూలించి ఉమ్మడి పాత శాఖ, ఆ శాఖను ఆ విధంగానే కంటిన్యూ పొందేందుకు ముందు ఏ శాఖ అయితే ఉందో ఆ శాఖని కంటిన్యూ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్గా సూర్యదేవర ప్రసన్నకుమార్ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రసన్నకుమార్ గతంలో ఢిల్లీ అసెంబ్లీ కార్యదర్శిగా, సుప్రీంకోర్టు రిజిస్ట్రార్గా పనిచేశారు. ఆయన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్గా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎంపిక చేశారు. గతంలో సెక్రటరీ జనరల్గా పనిచేసిన రామాచార్యులు రాజీనామాతో ఖాళీ ఏర్పడింది. అసెంబ్లీలో స్పీకర్ సమక్షంలో ప్రసన్నకుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో 2 నిందితుల్ని అరెస్టు చేశామని గుంటూరు పశ్చిమ డీఎస్పీ కేవీ మహేష్ వెల్లడించారు. కిడ్నీ రాకెట్ కేసులో ప్రధాన నిందితుడు సయ్యద్ యూసఫ్ సోను బాషా సహా నిమ్మకాయల సుబ్రహ్మణ్యాన్ని అరెస్టు చేసినట్టు తెలిపారు. కిడ్నీ కోసం మధుబాబు అనే వ్యక్తితో నిందితులు 30 లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకున్నారని డీఎస్పీ చెప్పారు. కిడ్నీ తీసుకున్న తర్వాత మధుబాబుకు 1,90,000 ఇచ్చి మోసం చేశారని తెలిపారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని డీఎస్పీ వివరించారు. A1 భాష అనే అతను ఫేస్బుక్లో కంప్లైనెంట్ యొక్క మెసేజ్ చూసి ఫస్ట్ ఇతనే ఫోన్ చేసి, కిడ్నీ అమ్మితే నేను ఒక పార్టీని చూపిస్తాను, మీడియేటర్ని కూడా చూపిస్తాను, నేను కూడా కిడ్నీ అమ్మాను, నాకు కూడా హెల్త్ బాగానే ఉంది, నువ్వు కూడా అమ్ము పర్లేదు, నీకు డబ్బులు వస్తాయని ప్రోత్సహించి ఇతన్ని కిడ్నీ అమ్మేలా చేశాడండి. నిమ్మకాయల సుబ్రహ్మణ్యం ఇతను కిడ్నీని రిసీవ్ చేసుకున్నాడు. వెంకటస్వామి యొక్క బావమరిది. ఇతను కూడా ప్రోత్సహించినట్టు మనకి క్లియర్గా తెలుస్తున్నందువల్ల ఇతన్ని కూడా మనం అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పెడుతున్నాం.
జమ్మూ కశ్మీర్ దోడా జిల్లాలో ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య జరిగిన భీకర ఎన్కౌంటర్లో ఓ అధికారి సహా 4 సైనికులు అమరులయ్యారు. మరో జవాను గాయపడ్డారు. దెస్స అటవీ ప్రాంతంలోని ధరీగోటే ఉరర్ బాగి వద్ద ఉగ్రవాదులు నక్కినట్లు అందిన సమాచారంపై భద్రతా బలగాలు సోమవారం నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో బలగాలకు ఎదురుపడిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. కొద్దిసేపు కాల్పుల అనంతరం ఉగ్రవాదులు పారిపోవడానికి యత్నించగా ఓ అధికారి నేతృత్వంలోని కొందరు జవాన్లు వారి వెంట పడ్డారు. ఈ క్రమంలో మరోసారి జరిగిన పరస్పర కాల్పుల్లో అధికారి సహా 5 సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 4 చికిత్స పొందుతూ అమరులయ్యారు. మరొకరికి చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటన తర్వాత పరారైన ఉగ్రవాదుల కోసం ముమ్మర గాలింపు కొనసాగుతోంది. హెలికాప్టర్ల ద్వారా ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 22న ప్రారంభం కానుండగా ఈ ఆదివారం కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు ఈ భేటీకి హాజరు కానున్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఎంపికైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఇది తొలి ఫ్లోర్ లీడర్ల సమావేశం కాగా తృణమూల్ కాంగ్రెస్ ఈ భేటీకి గైర్హాజరు కానున్నట్టు తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 3వసారి ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వం జూలై 23న పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఎన్నికల సంవత్సరం కావటం వల్ల ఈ ఏడాది ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో పూర్తిస్థాయి బడ్జెట్ను తీసుకొస్తున్నారు. ఈసారి పెట్టే బడ్జెట్తో వరుసగా 7 సార్లు బడ్జెట్ సమర్పించిన ఘనతను నిర్మలా సీతారామన్ సొంతం చేసుకోనున్నారు. ఇప్పటివరకు మొరార్జీ దేశాయ్ వరుసగా 6 సార్లు బడ్జెట్ సమర్పించారు. జూలై 22 నుంచి ఆగస్టు 12 వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. పూరి జగన్నాథుడి రత్న భాండాగారంలోని 3వ గది ఎల్లుండి మళ్లీ తెరుచుకోనుంది. ఈ నెల 14న రహస్య గదిని తెరిచిన అధికారులు సమయాభావం వల్ల వెంటనే గదికి సీల్ వేసి వచ్చేశారు. గదిలోని అల్మారాలు పెట్టెల్లో ఉన్న ఆభరణాల జోలికి పోలేదు. అందుకే ఆ గదిలో సొరంగ మార్గం ఉందా లేదా అనే దానిపై వారు స్పష్టత ఇవ్వలేకపోయారు. ఎల్లుండి మళ్లీ రహస్య గదిని తెరిచి ఆభరణాల్ని వేరే చోటుకి తరలించనున్నారు. వాటిని ఆలయ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తారు. ఈ ప్రక్రియలంతా వీడియో తీయిస్తామని ఆలయ అధికారులు వివరించారు. రహస్య గదిని తెరిచే రోజున ఆలయంలో కొన్ని ఆంక్షలు ఉంటాయని, వాటిని భక్తులు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఎఫ్ఎంసీజీ, టెలికాం, ఐటీ రంగాల్లో వాటాలు కొనేందుకు మదుపర్లు ఆసక్తి చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ రోజు జీవితకాల గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి. ఈ ఉదయం 80,731 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఆరంభం నుంచే లభించిన కొనుగోళ్ల మద్దతుతో క్రమంగా దూసుకుపోయింది. ఒక దశలో 80,898 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. తర్వాత పెరిగిన ధరల వద్ద కొన్ని రంగాల్లో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన వేళ కాస్త తగ్గిన సెన్సెక్స్ 80,598 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. చివరకు 80,716 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 26 పాయింట్లు పెరిగి 24,613 పాయింట్ల వద్ద స్థిరపడింది.